హలో హాయ్ అండి. బనానా కేక్ చూద్దాం రండి. ఈ వీడియోలో బనానాలు బాగా ఇంట్లో ముగ్గిపోయినప్పుడు ఇలా కేక్ చేసేసుకోండి. నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, చూడండి ఇలా వచ్చినాయి. బాగా పాడైపోయినట్టు వచ్చినాయి కదా. ఇప్పుడు పడేయలేము, తినలేము కాబట్టి వీటితో బనానా కేక్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ 3 తీసుకున్నానండి. బాగా ముగ్గిన అరటిపళ్ళు తీసుకోవాలండి కేక్కి. ఒక 3 బనానాస్ ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసేసుకొని దాంట్లో ఆయిల్ కానీ బటర్ కానీ 1/3 కప్ వేసుకోండి. అలాగే ఒక 2 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసుకొని వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి మిక్సీకి. పంచదార పొడి కానీ బెల్లం పొడి కానీ వేసుకోండి. 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు పాలు కూడా వేసుకోండి. కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, అవి ఒక అరకప్పు వేసుకొని మిక్సీకి ఇప్పుడు మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక పిండి జల్లెడ తీసుకొని దాంట్లో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యూజ్ చేయండి. మీ ఇష్టం, ఏదైనా పర్లేదు. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. 1.5 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూను బేకింగ్ సోడా, అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని వీటిని జల్లించేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఓవెన్ కూడా ప్రీహీట్ చేసుకోవాలి. ముందుగా 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఓవెన్ ప్రీహీట్ చేసుకోండి. తర్వాత కేక్ టిన్లో వేసుకోండి. బ్యాటర్ అంతా వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా పర్వాలేదు. నేను ఇక్కడ వాల్నట్స్ వేసుకొని దీన్ని ఓవెన్లో పెట్టేసుకోండి. 180 డిగ్రీస్లో నాకు 35 మినిట్స్ పట్టింది. అలా చూసుకొని మీరు కూడా సెట్ చేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా.